What is the what is the angle between a clock at 6 hours 25 minutes? సో ఇలా ఇచ్చినప్పుడు చేయడానికి రావట్లేదు, లేదా 35 45 ఇలా ఇస్తే ఎలా చేయాలి? ఇలా ఇస్తే ఎలా చేయాలంటే సింపుల్. హవర్స్ హ్యాండ్ ఎక్కడుందో చూడాలి. ఫస్ట్ హవర్స్ హ్యాండ్ ఎక్కడుంది? 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్స్ ఎక్కడుంది? మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండిద్ది? 25 మినిట్స్ అంటే గడియారంలో ఒక్కటే 5 నిమిషాలు చేస్తుంది. 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. సో చిన్న ముళ్ళ ఒకటి మీద ఉంటే ఎంత? 5 నిమిషాలని. 2 మీద ఉంటే ఎంత? 10 కదా. సో అలా 5 మీద ఉంది. 5 మీద ఉంటే ఎన్ని నిమిషాలు? 20. అలా 25 మీద ఉంది ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. 5 మీద ఉందని అర్థం. ఓకే, మినిట్స్ 5 మీద ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ 30తో చేయాలి. సో ఇలా 30తో చేసిన తర్వాత హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అయితే పెద్దదైతే, హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కంటే పెద్దదైతే, హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కంటే పెద్దదైతే ప్లస్ ఇచ్చిన మినిట్స్లో హాఫ్ వేయాలి, అంటే 25/2 వేయాలి. సో 1 ఇంటూ 30 ఎంత? 30 ప్లస్ ఇదంతా. సో ఇదంతా 12 25 ఎన్నిసార్లు పోయిద్ది? 12.5 టైమ్స్. ఓకే, 12.5. సో 30 ప్లస్ 12 ఎంత? 42.5. సో 42.5 మన ఆన్సర్. సో ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 6:30 అని ఇలా ఇచ్చాడు. 6 అంటే ఎంత? హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 6 మీద ఉంది. అప్పుడు మినిట్స్ హ్యాండ్ గడియారంలో 30 అయిందని వచ్చింది. అప్పుడు మినిట్స్ హ్యాండ్ దేని మీద ఉందని అర్థం? 6 మీదే ఉందని అర్థం. కాబట్టి 6 మీదే ఉంది కదా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఈ టైంలో హవర్స్ హ్యాండ్ ఈక్వల్ టు మినిట్స్ హ్యాండ్ అయింది కదా. హవర్స్ హ్యాండ్ 6 ఉంది, మినిట్స్ హ్యాండ్ 6 ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే సింపుల్. ఇచ్చిన మినిట్స్ని బై 2 చేస్తే యాంగిల్ వచ్చేస్తుంది. ఇచ్చిన మినిట్స్ని బై 2 చేస్తా, ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో 15 డిగ్రీస్ దగ్గర 6:30కి 6 టైమ్స్ 6:30 అయినప్పుడు వాటి మధ్యలో యాంగిల్ 15 ఉంటుంది. సో అలా ఇది ఎప్పుడు కేసు? హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఈక్వల్ అయినప్పుడు, అంటే ఇక్కడ 6. ఇప్పుడు ఈ లెక్క ఇంకోటి చూద్దాం. లెట్స్ సే 9:45. ఓకే, హవర్స్ ఎంత? 9. 45 అంటే గడియారంలో చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 9 మీదే ఉంటుంది. కాబట్టి హవర్స్ 9, మినిట్స్ 9. హవర్స్ ఈక్వల్ టు మినిట్స్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? మినిట్స్ని హాఫ్ చేస్తే, హాఫ్ అంటే 2తో డివైడ్ చేస్తాం. 2 2 1 2 5 2 1 2 4 సరిపోద్ది. 2 2 4 అయిపోయింది. 5 దించుకుంటున్నాం. 2 2 4, 1 మిగిలింది. ఇప్పుడు ఇదే వేసుకోవడం. ఈ 1 పైన వేసుకుని ఈ 2 కింద వేసుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకున్నాం. సో 22.5 అంటే 22.5 డిగ్రీస్ ఈ టైం అయినప్పుడు 22.5 డిగ్రీస్ ఉంటుంది. నేను ఈ ఫార్ములా చెప్పాను కదా, థీటా సంథింగ్, ఆ ఫార్ములా యూస్ చేయక్కర్లేదు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ స్పీడ్గా రావాలంటే ఈ ట్రిక్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ఇష్టం. ఇప్పుడు ఏ టైం అని చెప్పుకుందాం. ఇప్పుడు మన టైం ఏంటిది? 7:40 అయింది. 7:40 అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతాడు. హవర్స్ హ్యాండ్ ఎంత? 7 మీద ఉంది. మినిట్స్ హ్యాండ్ గడియారంలో 40 అయితే ఎక్కడ ఉన్నదని చిన్న ముళ్ళు 8 మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం 7కి 8కి ఎంత? 7కి 8కి ఎంత డిఫరెన్స్? 1 ఇంటూ 30. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హవర్స్ హ్యాండ్ గ్రేటర్ దాన్ అయితే ఏం వేసుకుంటాం అని చెప్పుకున్నాం? ప్లస్ అని వేసుకుంటాం. ఒకవేళ హవర్స్ హ్యాండ్ లెస్ దాన్ మినిట్ హ్యాండ్ అయితే మైనస్ వేసుకోవాలి. ఓకే, మైనస్ మినిట్స్ బై 2. ఓకే, 30 మైనస్ 20. 30 మైనస్ 20 అంటే ఎంత? 10. ఓకే, 10 డిగ్రీస్. రెండింటి మధ్య యాంగిల్ 10 డిగ్రీస్. సో అలా చేసుకోవాలి మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్ములా.
సో ఇప్పుడు బుక్ల లెక్కలు చూద్దాం. బుక్ల లెక్క చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 6:25 అయినప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? హవర్స్ హ్యాండ్ ఎంత? 6 దగ్గర ఉంది. 25 అంటే మినిట్స్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుంది గడియారంలో? కరెక్టే 5 మీద ఉంటుంది. ఇప్పుడేం చెప్పుకున్నాం? డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ ఇంటూ 30. ఇప్పుడు హవర్స్ హ్యాండ్ ఎలా ఉంది? హవర్స్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ ఉంటే ఏం వేసుకుంటాం అని చెప్పుకున్నాం? ప్లస్ చేసుకుంటాం. హవర్స్ హ్యాండ్ లెస్ దాన్ మినిట్ హ్యాండ్ ఉంటే మైనస్ వేసుకోవాలి. సో ఇప్పుడు హవర్స్ హ్యాండ్ అనేది మినిట్స్ హ్యాండ్ అంటే పెద్దదా చిన్నదా? కరెక్టే పెద్దదే. సో ఇప్పుడు మినిట్స్ బై 2. మినిట్స్ ఎంత? 25/2. ఓకే. 30 ప్లస్ 12.5. ఓకే. 25 అంటే 12.5 కదా. సో 30 ప్లస్ 12 ఎంత? 42.5. సో ఆన్సర్ 42.5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏంటి అంటే 3 hours 35 minutes అన్నప్పుడు ఆన్సర్ అది వారి రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? హవర్స్ హ్యాండ్ దేని మీద ఉంటుంది? ఇప్పుడు హవర్స్ హ్యాండ్ 3. ఓకే. హవర్స్ హ్యాండ్ ఏం మారదు. ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ అలా 35. గడియారంలో 35 అంటే చిన్న ముళ్ళు దేని మీద ఏ నెంబర్ మీద ఉన్నట్టు? కరెక్టే 7 మీద ఉన్నట్టు. సో 3 7. సో హవర్స్ హ్యాండ్ లెస్ దాన్ మినిట్స్ హ్యాండ్ కాబట్టి హవర్స్ డిఫరెన్స్ ఎంత? 3 ఇంటూ డిఫరెన్స్ ఎంత? 4. సో 4 ఇంటూ 30 మైనస్ ఇదంతా 35/2. ఓకే. 4 ఇంటూ 30 అంటే ఎంత? 120 మైనస్. సో 235 35/2 అంటే ఎంత? 17.5. అంతే కదా. 120 నుంచి 17.5 తీసేస్తే ఎంత? సింపుల్. దీన్ని ఎలా చేయాలి అంటే ఓకే 120లో నుంచి 17.5 తీసేస్తే ఎంత అయ్యా అంటే 102.5. ఓకే. సింపుల్. నాకు డైరెక్ట్గా ఓకే 120 నుంచి ఫస్ట్ 17 తీసేయి. ఎంత ఉంటుంది? 103 ఉంది. 103 పక్క 103 నుంచి ఒక అర తీసేస్తే ఎంత? 102.5. సేమ్ అదే వేసింది 102.5. సో అలా ఓకే 102.5 మన ఆన్సర్. ఒకవేళ ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ 180 కనుక దాటింది అనుకో, అంటే ఇక్కడ యాంగిల్ 180 కనుక దాటితే సింపుల్గా 360 నుంచి అది వచ్చిన ఆన్సర్ తీసేస్తే వచ్చే ఆన్సరే మన ఆన్సర్ అయ్యిద్ది. 180 కనుక దాటితే సపోజ్ మనకి ఇక్కడ 190 అలా వచ్చింది కాబట్టి 190 ఆప్షన్స్లో మనకు కనపడదు. అప్పుడు మనం ఏం చేయాలి? 360లో నుంచి 190 తీసేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 170. సో 170 మన ఆన్సర్ అయ్యింది. అప్పుడు ఒకవేళ 180 దాటి వస్తే ఇక్కడ 180 దాటి రాలేదు కదా. సో 102 మన ఆన్సర్. మనకప్పుడు ఇది సింపుల్గా తెలిసి ఉండాలి. ఏంటిది? క్లాక్స్. సో 35 అంటే ఏ నెంబర్ మీద ఉంటుంది? 36 అంటే ఏ నెంబర్ మీద ఉంటుంది? అలా మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఇది ఎలా అంటే ఎట్ వాట్ టైం 3 o'clock and 4 o'clock the two hands of a clock టుగెదర్ అంటే ఏంటి? కోయిన్సైడ్ అంటే 0 degrees ఉండాలి క్లాక్లో. ఇప్పుడు చూద్దాం దీనికి మధ్య 3కి 4కి మధ్య ఎంత ఉండాలి చూద్దాం. ఓకే. సపోజ్ క్లాక్ ఇలా ఉంది. ఎలా ఉండాలి? 4 మీద 4 ఉండాలి. ఓకే. 3కి 4 అంతే కదా. 3కి 4కి మధ్యలో కోయిన్సైడ్ అంటే ఎప్పుడైద్ది? తప్పది. 3కి 4కి మధ్యలో. ఓకే. ఇది 3 అనుకున్నాం, ఇది 4కి. ఓకే. 3కి 4కి మధ్యలో కోయిన్సైడ్ ఎప్పుడైద్ది అంటే మనం బేసిక్ కనుక చూసుకుంటే ఇది కోయిన్సైడ్ అంటే ఏంటి? రెండు ఒకదాని మీద ఉండటం. 3కి 4కి మధ్యలో ఎప్పుడు వస్తుంది అంటే ఇలా 3:15కి వస్తుంది కదా. 3:15కి ఖచ్చితంగా 3 గంటల ముళ్ళేమో 3 మీద ఉంటుంది. నిమిషాల ముళ్ళు దేని మీద ఉంటుంది? 3 మీదే ఉంటుంది కదా. 3:15కి అలా వస్తుంది. అప్పుడు ఈ మినిట్స్ మనం తీసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఏంది? మినిట్స్ బై 11. మినిట్స్ బై 11 ఉంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎలా వస్తుంది. సో మనకు ఒక ఐడియా రావాలి. ఎలా? 3 కోయిన్సైడ్ అన్నాడు. కోయిన్సైడ్ అంటే ఏంటి? రెండు ఒక దాని మీద ఉండాలి. ఖచ్చితంగా రెండు ఒక దాని మీద ఉండాలంటే ఎప్పుడు వస్తుంది? 3కి 4కి మధ్య. 3:15 అప్పుడు ఖచ్చితంగా ఇలా మీద పడిపోతాయి కదా. 3 ఏమో అవర్స్ ముళ్ళు మీద ఉంటుంది. అంటే 3 మీదే ఉంటుంది పెద్ద ముళ్ళు. చిన్న ముళ్ళు కూడా దాని మీదే ఉంటుంది. కాబట్టి ఈ 15 మినిట్స్ ఉంది కదా,
15ని మినిట్స్లో రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏంటది 15/11. సో ఇలా ఉంది. ఇది ఆప్షన్స్లో ఉండదు. మనం ఏం చేయాలంటే అప్పుడు ఇది ఉంది కదా, దీన్ని బై చేయాలి. 11 15 11 1s are 11 ఎంత వచ్చింది అప్పుడు 4. ఈ ఒకటే ఈ 15 కలిపేయాలి. అంటే ఎంత అయింది 16. ఈ 4 అంతే ఉంచాలి, బై 11 రాయాలి. సో ఇది మన ఆన్సర్. షార్ట్ కట్ ఏంటి అంటే ఈ రెండు కలుపుకుంటే 10 వస్తే ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. ఏ లెక్క అయినా సరే మనకి ఏ లెక్క అడిగాడు ఆ లెక్క అడిగాడు మనకు అక్కర్లా. సో ఈ రెండు కలుపుకుంటే 10 వస్తే అదే మన ఆన్సర్. ఈ రెండు కలుపుకుంటే 10 రావాలి, అదే మన ఆన్సర్. లేదు నేను లెక్క చేయాలి అంటే ఇలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం ఎలాంటిదే. ఇప్పుడే ఎలాంటి లెక్క చూద్దాం. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 o'clock and 6 o'clock 2 hands are coincide. కోయిన్సైడ్ అంటే ఏంటి, మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఉండటం. 5 6కి మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 5 ఏమో గంటల ముళ్ళు మీద ఉన్నప్పుడు, 5 గంటల ముళ్ళు కన్ఫామ్ అది. ఆ నిమిషాల ముళ్ళు కూడా నిమిషాల ముళ్ళు మీద కూడా 5 మీదే ఉండాలి. ఓకే, అప్పుడు టైం ఎంత అయినప్పుడు 5:25 అయ్యిద్ది. ఓకే, కోయిన్సైడ్ అన్నప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోవడమే. ఈ 5 ఉంది కదా, ఖచ్చితంగా అవర్స్ అంటే ఖచ్చితంగా 5 మీదే ఉంటుంది. కోయిన్సైడ్ అంటే కరెక్ట్గా నిమిషాల ముళ్ళు కూడా 5 మీదే ఉండాలి. అప్పుడు టైం ఎంత అయినట్టు 5:25 అయినట్టు. మినిట్స్ మనకు దొరికేసాయి. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పాను ఫార్ములా. మినిట్స్ బై 11 ఇలా వచ్చింది, మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని చేయాలి. 25/11 దీన్ని చేయాలని చెప్పా. 11 25 ఎన్నిసార్లు పోయింది 2 20 2 3 మిగిలిపోయింది. సో ఈ రెండు దేనికి కలుపుకోవాలి, ఇప్పుడు దీనికి కలుపుకోవాలి. అంటే 25 + 2 ఎంత 27. ఈ 3 యాజ్ యూజువల్గా పైన రాసుకోవాలి, 11 కింద రాసుకోవాలి. సో ఇప్పుడు చూడు 7 3 10 సరిపోయింది లెక్క. రైట్, ఇలా. ఓకే, సింపుల్. ఏం చేయట్లే నేను, వాడు కోయిన్సైడ్ అన్నాడు కాబట్టి ఎక్కడ కోయిన్సైడ్ అయితే చూస్తున్నా. ఖచ్చితంగా వాడు 5 to 6 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవర్స్ ముళ్ళు 5 మీదే ఉంటుంది. మళ్ళీ కోయిన్సైడ్ అంటే ఏంటి, ఖచ్చితంగా రెండు ఒకదాని మీద ఉండాలి కదా, కాబట్టి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒకే దాని మీద ఉంటాయి. అంటే టైం ఎంత అయింది అప్పుడు 5:25 అయింది కదా క్లాక్లో. ఈ మినిట్స్ తీసుకుంటే ఫార్ములా ఏమని చెప్పాను, మినిట్స్/11 అదే వేసా. సో ఈ 11 ఇలా అయినా చేసుకోవచ్చు. 11 25 ఎన్నిసార్లు పోయిద్ది 2 సార్లు పోయిద్ది. కాబట్టి ఆ 2 దానికి కలుపుకోవాలి, 3 మిగిలిపోద్ది. 3/11 అంతే. అదే ఎక్కడ చేశాను. సో 27 3/11 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆ 11th లెక్క కొంచెం డౌట్ ఉంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, దట్స్ వై అవి రేపు చెప్తా. సో ఆ 12th లెక్క చూద్దాం. హౌ మెనీ టైమ్స్ ఆర్ 2 hands. ఇప్పుడు అడిగాడు హౌ మెనీ టైమ్స్ ఆర్ 2 hands of a clock together in a single day. సింగిల్ డే అంటే టుగెదర్ అంటే ఏంటి, కోయిన్సైడ్. 12 గంటలకి 11 సార్లు కోయిన్సైడ్ అవుతాయి. సో 24 గంటలకి ఎన్ని అవుతాయి అప్పుడు 24 గంటలకి ఇక్కడ అంత అయింది × 2 అయింది. సో ఇక్కడ కూడా × 2 అవ్వాలి, అంటే 22 సార్లు అవుతాయి. అంటే ఒక సింగిల్ డే మొత్తంలో కోయిన్సైడ్ 22 సార్లు అవుతాయి. ఓకే, 180 degrees అంటే స్ట్రైట్ లైన్ కూడా 22 టైమ్స్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ both hands coincide at 12 hours. ఇప్పుడే చెప్పుకున్నాం 12 అవర్స్కి ఎన్నిసార్లు అవుతాయి 11 టైమ్స్ అవుతాయి కోయిన్సైడ్ అయితే. అదే ఒకవేళ రైట్ యాంగిల్ అనుకో, రైట్ యాంగిల్ అయితే 12 అవర్స్కి 22 టైమ్స్ అవుతాయి. అదే టోటల్ డే ఎన్ని అవర్స్ 24 అవర్స్. కాబట్టి 12 24 అయింది, ఎంత అయింది ఇక్కడ 2 మల్టిపుల్ అయింది. అంటే ఇక్కడ కూడా 2 మల్టిపుల్ అవ్వాలి, 44 టైమ్స్. సో రైట్ యాంగిల్ అయితే 12 అవర్స్లో 22 టైమ్స్ అవుతాయి. అదే డే మొత్తంలోనైతే 44 అవుతాయి. అదే ఒకవేళ కోయిన్సైడ్ అనుకో 12 అవర్స్లో 11 టైమ్స్ అవుతాయి. అదే డే మొత్తంలో 22 టైమ్స్ అవుతాయి. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. బోత్ హ్యాండ్స్ కోయిన్సైడ్ ఫర్ 3 days అన్నాడు. 3 days. ఓకే, కోయిన్సైడ్ ఒక డేకి
22 సార్లు అయిద్దని చెప్పుకున్నాం. మరి 3 డేస్‌కి సింపుల్ ఇంటూ 3 22 మూడులు 66 సార్లు అయిద్ది. 66 సార్లు అయిద్ది. అంతే కదా! ఒక డేకి 22 సార్లు అయిద్ది. మరి 3 రోజులకి సింపుల్ 22 ఇంటూ 3 66 సార్లు అయిద్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆ 12లో డి ఇంకా చేసేయచ్చు. 13లో చూద్దాం. 13లో ఫస్ట్‌ది ఏదో అంటున్నావు. 13 తెలీదు. ఐ విల్ అప్డేట్ ఆన్ ఇట్. సో 13 చూద్దాం ఇప్పుడు. 13 క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ టైమ్స్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ 90 degrees? హౌ మెనీ టైమ్స్ ఆర్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఫార్మ్ 90 degrees ఫర్ ఏ డే అన్నాడు. ఓకే. అంటే ఒక డేలో 90 degrees ఎన్నిసార్లు ఫామ్ అయ్యిద్ది అనేది క్వశ్చన్. సింపుల్ మనం చెప్పుకున్నాం. 12 అవర్స్కి 22 టైమ్స్ 90 అయ్యిద్ది. 90 degrees ఫామ్ అయ్యిద్ది. సో 24 అవర్స్కి ఎంత అయ్యిద్ది? ఇక్కడ ఎంత అయింది? ఇంటూ 2 అయింది. సో అప్పుడు ఇక్కడ కూడా ఎంత అవ్వాలి? ఇంటూ 2. సో 44 టైమ్స్. సో గడియారంలో 90 డిగ్రీ ఎన్నిసార్లు ఫామ్ అయిద్ది అంటే 44 సార్లు ఫామ్ అయ్యిద్ది ఒక్క రోజులో. దీన్నే మనం పర్పెండిక్యులర్ కూడా అని అంటాం. 90 degreesనే పర్పెండిక్యులర్ అంటాం కదా, అది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో 13C చూద్దాం. 13C కూడా సేమ్ క్వశ్చన్. కాకపోతే ఈసారి ఏం అడిగాడు? 180 degrees ఎన్నిసార్లు ఫామ్ అయ్యిద్ది అన్నాడు. 180 degrees అంటే ఏంటి? ఇలా ఉంటుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే సింపుల్ 12 గంటలకి ఎన్నిసార్లు అయ్యిద్ది అని చెప్పుకున్నాం? 11 టైమ్స్ అయ్యిద్ది. అదే సింగిల్ డే మొత్తంలోనైతే డే మొత్తం 24 గంటలు. ఇక్కడ ఇంటూ 2 అయింది. సో ఇక్కడ కూడా ఇంటూ 2. సో 22 టైమ్స్ అయ్యిద్ది. 24 గంటలకి 11 సార్లు అయితే 12 గంటలకి 11 సార్లు అయితే 24 గంటలకి 22 సార్లు అయ్యిద్ది. సో 22 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లో 180 degrees ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయిపోకూడదు. స్ట్రైట్ లైన్ అనేది మనకు గుర్తుకు రావాలి. స్ట్రైట్ లైన్ లేదా ఆపోజిట్ డైరెక్షన్ అనే పదం మనకు గుర్తొస్తే ఈ లెక్క సింపుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చిన పదం ఏంటిది? సిలో నేను చెప్పింది ఎంత? ఇప్పుడు సి చెప్తున్నా. సి. సో ఇప్పుడు ఏం అడిగాడు? ఎన్నిసార్లు ఒక రోజులో పర్పెండిక్యులర్ అవుతాయి. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees. ఓకే. 90 degrees సింపుల్. 12 అవర్స్కి 22 టైమ్స్ అయితే 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ అవుతాయి? ఇంతే. సో ఇప్పుడు ఏంటది? 12 2 సార్లు అయింది. 22 2 సార్లు అవ్వాలి కాబట్టి 44 టైమ్స్ అవుతాయి. ఇది ఆ సిరీస్ 12A సిరీస్. ఇప్పుడు 13A సిరీస్. సో 14 చూద్దాం. 14 చూసి క్యాలెండర్స్ చెప్తాం. సో ఈ మోడల్ చూద్దాం. ఈ మోడల్ ఏంటి అంటే మనకి క్లాక్ నాలెడ్జ్ ఉండాలి. క్లాక్ నాలెడ్జ్. క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ టైమ్స్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ టుగెదర్ ఫ్రమ్ 6 AM to 3 PM. సో 6 AMకి 3 PMకి మధ్యలో క్లాక్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? టుగెదర్ అంటే ఏంటి? కోయిన్సైడ్ అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి ఉండటం. సో ఇప్పుడు ఎన్నిసార్లు అవుతాయి అంటే 6 మీదే 6 ఉండాలి. సో అలా అంటే గంటల ముళ్ళు 6 మీద ఉందనుకో, నిమిషాల ముళ్ళు మీద కూడా 6 మీద ఉండాలి. అంటే ఎంత? 6 36కి ఒకసారి అయ్యిద్ది. 7 42కి ఒకసారి అయ్యిద్ది. సింపుల్గా చెప్పాలంటే చూద్దాం. 6 నుంచి ఎన్ని గంటలు? 6 నుంచి 3 PMకి ఎన్ని గంటలు చెప్పు? సో 6 7 8 9 10 11 12 1 2 3 అంటే ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, అది చేసి -1 చేస్తే సరిపోద్ది. ఓకే. 6 to 7 ఒకసారి అయ్యిద్ది. అదిగో 7 to 8 ఒకసారి అయ్యిద్ది. 8 to 9 ఒకసారి అయ్యిద్ది. 9 to 10 ఒకసారి అయ్యిద్ది. 10 to 11 ఒకసారి అయ్యిద్ది. 11 to 12 ఒకసారి అయ్యిద్ది. 12 to 1 ఒకసారి అయ్యిద్ది. 1 to 2 ఒకసారి అయ్యిద్ది. 2 to 3 ఒకసారి అయ్యిద్ది. ఓకే. ఈ తర్వాత అవ్వదు ఇంకా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 11కి 12కి మధ్యలో ఒక్కసారి అయ్యిద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్ 11కి 1కి మధ్యలో ఒక్కసారే అయ్యిద్ది.
కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కౌంట్ చేద్దాం 6 AM నుంచి 3 PM వరకే. సో 7 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 8 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 9 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 10 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 11 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 1 దగ్గర ఒకసారి అయ్యిద్ది, 2 దగ్గర ఒకసారి అయ్యిద్ది. ఓకే, 2 దగ్గర అంటే 2-3కి మధ్యలో, 7 దగ్గర అంటే 7-8కి మధ్యలో, 8 దగ్గర అంటే 8-9కి మధ్యలో, 9 దగ్గర అంటే 9-10కి మధ్యలో, 10 దగ్గర అంటే 10కి 11కి మధ్యలో, 11 దగ్గర అంటే 11కి 12కి మధ్యలో అవ్వదు, 12కి 1కి మధ్యలో ఒకసారి అయ్యిద్ది. కాబట్టి 1కి 2కి మధ్యలో అయ్యిద్ది, 2కి 3కి మధ్యలో ఒకసారి అయ్యిద్ది. ఓకే, అప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 అంటే 8 సార్లు టోటల్గా కోయిన్సైడ్ అయ్యిద్ది. 8 సార్లు టోటల్గా కోయిన్సైడ్ అయ్యిద్ది 6 AMకి 3 PMకి మధ్యలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ టైమ్స్, సేమ్ క్వశ్చన్, ఈసారి 4 AM నుంచి 10 AM మధ్యలో ఎప్పుడు అయ్యిద్ది అంటున్నాడు. సో సపోజ్ 4 to 5 ఒకటి అయ్యిద్ది, 5 to 6 ఒకటి అయ్యిద్ది, 6 to 7 ఒకటి అయ్యిద్ది, 7 to 8 ఒకటి అయ్యిద్ది, 8 to 9 ఒకటి అయ్యిద్ది, 9 to 10 ఒకటి అయ్యిద్ది. సో ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 6 సార్లు అవుతాయి. ఓకే, 6 సార్లు అయ్యిద్ది. సో 6 మన రైట్ ఆన్సర్. మనకి ఎప్పుడు ప్రాబ్లం 11కి 12, 11, 12, 1 వచ్చినప్పుడే ప్రాబ్లం, లేదా మిగతా లెక్కెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా అవుతాయి, 6 సార్లు అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే 7 AM నుంచి 4 PM వరకు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అన్నాడు. మళ్ళీ సేమ్ 7 to 8 ఒకటి, 8 to 9 ఒకటి, 9 to 10 ఒకటి, 10 to 11 ఒకటి, 11 to 1 ఒకటి. ఎందుకు 11కి 1కి మధ్యలో ఒక్కసారి అయ్యిద్ది. సో ఇప్పుడు 1 to 2 ఒకటి, 2కి 3కి ఒకటి, 3కి 4కి ఒకటి. మళ్ళీ 4 తర్వాత వేయకూడదు, 4 తర్వాత ఎందుకు, మారిపోయేది కదా, 4 దాకే అడిగాడు వాడు. సో కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8. సో 8 టైమ్స్. ఓకే, 8 టైమ్స్, 8 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? 3 AM to 9 PM, 3 AM నుంచి 9 PM వరకు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? సో ఓకే, 3 to 4 ఒకటే, 4 to 5 2, 4 to 5 ఒకటే, 5 to 6 ఒకటే, 6 to 7 ఒకటే, 7 to 8 ఒకటే, 8 to 9 ఒకటే, 9 to 10 ఒకటి, 10 to 11 ఒకటి, 11 to 1 ఒకటి. ఓకే, సో ఇలా వచ్చినాయి, ఇంకా వస్తాయి, కాకపోతే ఈ లెక్క కొంచెం డిఫరెంట్ ఉండే. సో ఇక్కడ ఆప్షన్స్ సరిగ్గా లేవు కదా. సో దట్స్ వై ఇలా వేసుకుంటే లెక్క వస్తుంది, కాకపోతే ఇక్కడ సెట్ అవ్వాలి. ఓకే, ఐ వర్క్ అపాన్ ఇట్. ఇది గుర్తుపెట్టుకుని ఐ సెండ్ ఇట్ అగైన్. ఓకే, ఇప్పుడు సో అది నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ డిగ్రీస్ an hour hand move in 56 minutes. సింపుల్, 56 minutes అంటే ఒక అవర్ హ్యాండ్ 56 minutesకి ఎన్ని డిగ్రీస్ తిరిగిద్ది? మనకేం తెలుసు, ఒక అవర్ హ్యాండ్, ఓకే, సర్కిల్ ఉంది. ఒక అవర్ కంప్లీట్ అవ్వాలంటే అవర్స్ హ్యాండ్ ఎంత తిరగాలి? సో అలా ఇది అర్థం కాలేదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. ఈ 2 లెక్కలు చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. సో ఆ క్యాలెండర్లో మిగిలిపోయింది కదా, అది చూద్దాం క్యాలెండర్స్లో. సో క్యాలెండర్స్లో ఏం చెప్పుకున్నాం? ఒకవేళ సపోజ్ 24th November 2003, 24th November ఇచ్చాడు, 2003 ఫ్రైడే అన్నాడు, 24th November ఫ్రైడే అన్నాడు. సో అదే ఇచ్చాడు. ఇప్పుడు ఎలా? ఈసారి ఏమి ఇచ్చాడు? 1st December 2003, 1st December 2003 ఏ రోజు వచ్చింది అన్నాడు. 1st December 2003 ఏ రోజు వచ్చింది అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఫ్రైడే అన్నాడు. సో నవంబర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి? నవంబర్లో ఇంక ఎన్ని రోజులు మిగిలినవి ఉన్నాయి? 2 సేమే. ఇయర్ చూడు, ఇయర్ సేమే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి?
24లో ఎన్ని డేస్ ఉన్నాయో చూడాలి. ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి మిగిలినవి 6 డేస్ ఉన్నాయి ప్లస్ 1 అంటే 7 డేస్. సో 7 డేస్. సో దీనికి 7 డేస్ కలుపుకోవాలి. అంటే వారం కలుపుకోవడమే కదా. సో ఫ్రైడేకి వారం కలుపుకుంటే ఏ డే వచ్చింది? ఫ్రైడేనే వస్తుంది. సో ఇలా చేయాలి. ఎప్పుడు డేట్లు ఒక ఇయర్ సేమ్ ఇచ్చి డేట్లు ఇలా ఇస్తే ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ ఇయర్స్ డిఫరెంట్ ఇచ్చి మంత్స్ డిఫరెన్స్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. 13th August 2001 ఏమడిగాడు ఇప్పుడు? 2nd September 2002 అడిగాడు. 2nd September 2002 ఇలా మంత్లు విడివిడిగా అడిగాడు. సో ఈ డే ఏమో సండే ఇచ్చాడు అనుకున్నాం. సండే ఇచ్చాడు. సో ఇప్పుడు 2nd September 2002 ఎంత వచ్చింది అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? ఫస్ట్ 13th September 2002 కనుక్కోవాలి. కాబట్టి ఇదే ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఒక్కరోజే యాడ్ అయిద్దని చెప్పుకున్నాం. అంటే 13th August 2002 ఏం డే వచ్చింది? మండే వస్తుంది. 2002 మండే వస్తుంది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి? సో 2002 మనం వచ్చేసాం. ఇంకా మనం ఏం కనుక్కోవాలి? 2nd September ఎంతో మనం కనుక్కోవాలి. అంతే కదా. సో ఈ మండే గుర్తుపెట్టుకోవాలి. సో 13th ఆగస్ట్ నెల అయిపోవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 18 డేస్ ఉన్నాయి. ప్లస్ 2 ప్లస్ 2. సో ఎంత వచ్చింది? 20 వచ్చింది. దీన్ని 7తో డివైడ్ చేయాలి. 7 రోజులు 14 6 వచ్చింది. మండేకి 6 కలుపుకో. మండేకి 7 కలుపుకుంటే వచ్చింది? మండేనే వచ్చింది. అంటే ఒకటి తీసేయడం. మండే నుంచి ఒకటి తీసేస్తే అంత సండే. సో సండే మన ఆన్సర్. ఓకే, సండే మన ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు 2nd March 2002 ఈజ్ వెన్స్డే. సో 15th May 2004 ఏం డేట్ వచ్చిందో అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? 2nd March 2002కి కనుక్కోవాలి. ఓకే, వెన్స్డే అంటే ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాయి మధ్యలో? 2003 ఉంది, 2004 ఉంది. సో 2003లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఒక ఆడ్ డే ఉంది. 2003 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. 2004 ఏంటది? లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే ఈ 2nd March 2004కి 3 డేస్ కలుస్తాయి అన్నమాట. అంటే వెన్స్డేకి 3 డేస్ కలుస్తాయి. ఎందుకు? 2003లో ఒకటే కలిసిద్ది, 2004లో 2 డేస్ కలుస్తాయి. కాబట్టి వెన్స్డేకి 3 డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఎప్పుడు? 2nd March 2004లో ఏ డే వచ్చింది? అది సాటర్డే వచ్చింది. కానీ సాటర్డే మన ఆన్సర్ కాదు. ఎందుకు? మనం 2nd March దాకే కనుక్కున్నాం. 15th May దాకా అడిగాడు. సో మార్చి నెలలో అయిపోవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 29 రోజులు ఉన్నాయి. ఏప్రిల్ మొత్తం ఉంది. ఓకే, ఏప్రిల్ మొత్తం 30 రోజులు వేసుకున్నా. ఇక్కడ 15th May అడిగాడు కాబట్టి 15 వేసుకున్నా. 9 5 14 2 3 5 5 1 2 7 74 వచ్చింది. పెట్టుకోవాలి. ఇందాక ఇక్కడ సాటర్డే ఉంది. సాటర్డేకి మనకు వచ్చిన వాల్యూ కలుపుకోవాలి. ఓకే, 74 వచ్చింది మనకి. 7తో డివైడ్ చేశా. 7 10 74. ఓకే, 4ని మనం సాటర్డే కలుపుకోవాలి. ఓకే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో వెన్స్డే మన ఆన్సర్. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. అవి మిగతా రేపు ఎలాగోలా నేర్చుకుని చెప్తాను. ఓకే దెన్ బాయ్.